మనకు ఎన్నోసార్లు గొప్ప గొప్ప పాఠాలు గెలిచిన వాళ్ల దగ్గర్నుంచే వస్తాయననుకుంటాం. కాని కొన్నిసార్లు అసలైన జీవిత సత్యాలు ఓటమి అంచున ఉన్నవాళ్ల నుండి కూడా వస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. యుద్ధభూమిలో తన చివరి శ్వాస తీసుకుంటున్న ఒక మహారాజు చెప్పిన గెలిపోటముల గురించిన ఒక అద్భుతమైన పాఠమిది. వింటుంటేనే కొంచెం వింతగా ఉంది కదా. ఓడిపోయిన వాళ్ళు గెలుపు గురించి ఏం చెప్పగలరు? కాని ఈ వైరుధ్యంలోనే ఒక లోతైన సత్యం దాగి ఉంది. లంకాధిపతి రావణుడి చివరి మాటల్లో అసలు అంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యుద్ధభూమి అంతా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. యుగాన్ని మార్చేసిన ఆ మహాసంగ్రామం ముగిసింది. ఒకవైపు విజేతగా రాముడు నిలిస్తే మరోవైపు మృత్యువుతో పోరాడుతున్నాడు రావణుడు. సరిగ్గా ఆ క్షణంలో మొదలైంది ఈ సంభాషణ. 10 తలల రావణుడు, అపారమైన శక్తి సంపన్నుడు, ఇప్పుడు నేలమీద పడిపోయున్నాడు. తనను ఓడించిన రాముణ్ణి చూసి మాట్లాడటం మొదలుపెట్టాడు. కాని ఆశ్చర్యంగా ఆ మాటల్లో పశ్చాత్తాపం లేదు, ద్వేషం లేదు, కేవలం ఒక స్పష్టమైన విశ్లేషణ మాత్రమే ఉంది. ఇంకా ఆశ్చర్యమేంటంటే రావణుడు తన ఓటమిని అంగీకరించట్లేదు. దానికి బదులుగా అన్ని రకాలుగా చూసుకున్నా రాముడికన్నా తనే ఎంతో గొప్పవాడినని, నిజానికి గెలవాల్సింది తనేనని వాదించడం మొదలుపెట్టాడు. మరి అతని వాదంలో నిజమెంతో చూద్దాం. రావణుడు రాముడితో ఏమన్నాడో తెలుసా? ఓ రామా, నేను జన్మతః బ్రాహ్మణుణ్ణి, నువ్వు క్షత్రియుడివి, వయసులోనూ అనుభవంలోనూ నీకన్నా పెద్దవాడిని. నా కుటుంబం ఎంత పెద్దదో చూడు. నా లంకానగరమే బంగారంతో మెరుస్తుంటే నీదొక చిన్న భవనం మాత్రమే. నా బలం, నా పరాక్రమం, నా రాజ్యం ముందు నువ్వెంత అని పోల్చి చెప్పాడు. ఇది వింటుంటే ఎవరికైనా నిజమే కదా, రావణుడిదే పైచేయి అనిపిస్తుంది. ఇదే మనందరి మదిలో మెదిలే అసలైన ప్రశ్న. అపారమైన సంపద, అమోఘమైన శక్తి, తిరుగులేని అధికారం అన్ని రావణుడి దగ్గరే ఉన్నాయి. మరి ఎక్కడ తేడా వచ్చింది? ఏ అదృశ్య శక్తి అతని సామ్రాజ్యాన్ని కూల్చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం కూడా రావణుడే స్వయంగా చెప్పాడు. ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. రావణుడి పతనానికి కారణం బయటి శత్రువులు కాదు, లేదా తన ఆయుధాల్లో లోపం, అంతకన్నా కాదు. కారణం తన ఇంట్లోనే, తన పక్కనే ఉంది. అంతే, ఒక్క వాక్యంలో తన ఓటమి రహస్యాన్ని చెప్పేశాడు రావణుడు. ఏమన్నాడంటే, రామా, నీ బలం నీ తమ్ముడు లక్ష్మణుడు, అతను నీడలా నీ వెంటే ఉన్నాడు. కాని నా బలం అవ్వాల్సిన నా తమ్ముడు విభీషణుడు నన్ను వదిలేసి నీవైపు చేరాడు. చూడండి, ఆ క్షణంలో రావణుడి గొంతులో ఓటమి బాధకన్నా సొంతవాడు చేసిన నమ్మకద్రోహం వల్ల కలిగిన వేదనే ఎక్కువగా వినిపిస్తుంది. దీన్ని బట్టే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ యుద్ధం ఫలితాన్ని నిర్దేశించింది సైన్యాలు కాదు, సంపద అంతకన్నా కాదు, అది కుటుంబ సభ్యుల మధ్య ఉండే నమ్మకం, ఐక్యత. రావణుడి బంగారు లంక, అతని అపారమైన బలం అన్నీ కూడా కుటుంబంలో వచ్చిన ఒక్క చీలిక ముందు నిలవలేకపోయాయి. ఇది కేవలం రావణుడి కథ మాత్రమే కాదు. ఇది ప్రతి కుటుంబానికి, ప్రతి సమాజానికి వర్తించే ఒక శాశ్వత సత్యం. కుటుంబ ఐక్యత అనే ఒక కనిపించని కవచం ఎంత శక్తివంతమైనదో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ కథలోని సారాంశం సింపుల్గా ఇదే అన్నమాట. మనవాళ్లు మనతో ఉంటే ఎంత పెద్ద సవాలైనా సరే ఎదుర్కోవచ్చు. ఆ బంధమే మనకు అసలైన ఆనందాన్నిస్తుంది. అదే బంధం తెగిపోతే జీవితంలో అన్నీ ఉన్నా సరే ఏదో తెలియని భారం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ కథలోని జ్ఞానం ఈరోజు మన జీవితాలకు కూడా అంతే అవసరం. మన సంబంధాలను, మన కుటుంబ బంధాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన సమయమిది. ఒక్క క్షణం ఆలోచించండి. లోకాలనే గడగడలాడించిన రావణుడే కుటుంబంలో ఐక్యత లేకపోవడం వల్ల పతనమైతే మరి సాధారణమైన మన పరిస్థితి ఏంటి? మన జీవితంలోని చిన్న చిన్న గిలుపోటముల వెనుక కూడా ఈ ఐక్యత అనే సూత్రమే పనిచేస్తుందేమో. అందుకే రావణుడి ఆ చివరి మాటల్లోని సందేశాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకుందాం. మన బంధాలను కాపాడుకుందాం, ఐక్యంగా ఉందాం. ఎందుకంటే నిజమైన విజయాలు సాధించేది సంపదతో కాదు, మన వెన్నంటి నిలిచే మనవాళ్ల బలంతోనే.